క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము సువిశేష పట్టణములో మనందరము కూడా సంసోను యోహానుల యొక్క జన్మమును గురించి మనకు దేవదూత ప్రకటన ద్వారా దేవుని యొక్క ప్రణాళిక విధానమును మనందరము కూడా విని ఉన్నాము. ఈనాడు ధ్యానం చేసుకోవడానికి పిలువబడుతూ ఉన్నాం. ఈ రెండు వృత్తాంతాలలో సంసోను కుటుంబమునకు సంబంధించి, బప్తిస్మ యోహాను కుటుంబమునకు సంబంధించి ఉన్నటువంటి వృత్తాంతాలలో అనేక పోలికలు మనకు చక్కగా స్పష్టముగా కనబడుతూ ఉన్నాయి. సంసోను జన్మించడానికి ముందు వారి యొక్క తల్లిదండ్రులు సంతానము లేక బాధపడుతూ ఉన్నటువంటి వారుగా, మనోవా భార్య గొడ్రాలుగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా యోహాను తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్తములు కూడా సంతానము లేక వారు తమ యొక్క జీవితములో ఒకలాంటి దుఃఖమును వేదనను కలిగి ఉంటున్నటువంటి వారుగా సువిశేషములో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు సంసోనును మనోవా అతని భార్యకు ఇచ్చుట ద్వారా జకరియా ఎలిజబెత్తమ్మకు బప్తిస్మ యోహానును అనుగ్రహించుట ద్వారా వారి జీవితములో వారికి ఈ అవమానకరమైనటువంటి సంఘములో, సమాజములో అవమానకరమైనటువంటి ఆ జీవితము నుండి విడుదల వారు పొందినందుకు సంతోషించడము మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. ఇంకను మనము చదువుకున్నట్లయితే సంసోను ఏ విధంగా ఈ లోకములో దేవుని యొక్క సేవకుడుగా, దేవుని ప్రణాళికను ఈ లోకములో నెరవేర్చడానికి పంపబడినటువంటి వ్యక్తిగా, కారణ జన్ముడుగా మనకు వివరించబడుతూ ఉన్నది మొదటి పట్టణము. అదేవిధంగా సువిశేషములో కూడా దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును ఈ లోకములో ఏర్పాటు చేయడానికి, దాని ప్రకారము బప్తిస్మ యోహానును ఈ లోకములో దేవుడు జకరియా, ఎలిజబెత్తములకు అనుగ్రహించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. వ్యక్తిగతముగా సంసోను మరియు బప్తిస్మ యోహానులు ఈ లోక సంబంధమైనటువంటి ప్రత్యేకముగా త్రాగుడుకు గాని, ఇంకా ఈ లోక విధానములకు గాని వారు దూరముగా ఉండి దేవుని ఆత్మతో ప్రేరేపణ పొంది, దేవుని ఆత్మతో నింపబడి దైవ కార్యములు చేయడానికి, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణములో న్యాయాధిపతుల గ్రంథములో సంసోను యొక్క తల్లి ద్రాక్షరసమును గాని, మత్తు పానీయములు ఏమి కూడా తీసుకొనకుండా ఏ విధంగా తనను తాను ఈ యొక్క సంసోను జన్మము కోసము సిద్ధముగా ఉండాలో, సిద్ధపరుచుకోవాలో, దేవుని ప్రణాళికను గురించి ఆమె ఏ విధంగా భక్తి ప్రపత్తులతో జీవించాలో చెప్పబడుతుంటే, అదేవిధంగా మనము సువిశేషములో జకరియా మరియు ఎలిజబెత్తములు బప్తిస్మ యోహాను యొక్క జన్మము గురించి వారు కూడా ఎల్లప్పుడూ జాగరూకతతో దేవుని యొక్క ప్రణాళిక తమ జీవితములో ఈ లోకములో నెరవేర్చబడటానికి వారు కూడా ఎదురు చూడవలసినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. వీరిద్దరి యొక్క జీవితంలో సంసోను, బప్తిస్మ యోహాను యొక్క జీవితములను మనము పోల్చి చూచినప్పుడు, పరిశీలన చేసినప్పుడు వారిద్దరూ కూడా ఒక వ్రతమును తమ యొక్క జీవితములో ఏర్పాటు చేసుకోవడానికి పిలువబడినటువంటి వారుగా, వ్యక్తిగతముగా తమ యొక్క జీవితాలను ఆ విధంగా అమర్చుకోవడానికి పిలువబడినటువంటి వారుగా మనము గమనిస్తూ ఉన్నాం. దానిని పరిశుద్ధ గ్రంథములో నాసీరు వ్రతము, నాజరైట్ వావ్ అని ఇంగ్లీష్లో పలుకుతూ ఉంటారు. నాసీరు వ్రతము అని తెలుగులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనిని గురించి మనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటూ ఉన్నాం. దేవుడైన యావే మోషేతో, ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము, నాసీరు వ్రతమును పట్టి తన జీవితమును ప్రభువునకు సమర్పించుకొన గోరిన వారు స్త్రీ అయినను
పురుషుడైనను ద్రాక్ష సారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్ష పండ్ల రసమును సేవింపరాదు. ద్రాక్ష పండ్లు పచ్చివైనను ఎండివైనను భుజింపరాదు. ఈ వ్రతమును పాటించిన నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్ల మీద చర్మమును కూడా ముట్టుకోరాదు. వ్రతమును పాటించిన నాళ్ళు క్షురకత్తి అతని తల వెండ్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైనన్ని నాళ్ళు నాసిరు వ్రతమునకు బద్ధుడై ఉండునుగాన తన తల వెండ్రుకలను స్వేచ్ఛగా పెరగనీయవలయను అని మనకు చెప్పబడుతున్నది. ఈ విధంగా వ్రతమును పాటించిన నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పబడుతున్నది. ఈ విధంగా యూదులు తమ మత సాంప్రదాయములు అనేకులు స్త్రీలు పురుషులు ఈ వ్రతమును వారు శాశ్వతముగాను కొద్ది కాలముగాను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనము యూదుల యొక్క సాంప్రదాయములో అనేక విషయాలను అనేక ఘట్టాలను చదువుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తులు ప్రత్యేకముగా ఈ నాసిరు వ్రతమును చేపట్టినటువంటి వారుగా, అనగా వారికి దైవ ప్రణాళిక ప్రకారము ఈ వ్రతము ఇవ్వబడినటువంటిదిగా మనము చదువుతున్నాం. వారిలో మొదటివాడు శాంసను, రెండవ వారు సమూవేలు ప్రవక్త, మూడవ వారు యోహాను బప్తిస్మ యోహాను గారు. ఈ 3 కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ప్రకారము తమకు స్వంతముగా కాకుండా తాము దైవ ప్రణాళిక ప్రకారము ఈ నాసిరు వ్రతమును తమ యొక్క జీవితములో ఏర్పాటు చేసుకొని జీవించినటువంటి వారుగా మనము చదువుకుంటూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథములో మనము ఈ విషయాన్ని సమూయేలు ప్రవక్త గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా సమూయేలు తన యొక్క జీవితములో దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రకారము నాజరైట్ వావును అనగా నాసిరు వ్రతమును అతడు పాటింపవలసి ఉన్నదో ఇదిగో ఈ విధంగా మనము చదువుతున్నాం. 1వ అధ్యాయము 11వ వచనము, సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తికి అందించుకొనుము. నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపను. ఆ శిశువును మరణానంతమును నీకే సమర్పించుకొందును. క్షురకత్తి అతని తల వెండ్రుకలను తాకదు అని ఆమె ప్రార్థన చేస్తున్నది. ఈ విధంగా ఈ 3 వ్యక్తులు దేవుని యొక్క చిత్తమును ప్రకారము నాసిరు వ్రతములో జీవిస్తూ దైవ ప్రణాళికను తమ యొక్క జీవితంలో నెరవేర్చడానికి ఈ లోకానికి పంపబడుతూ ఉన్నటువంటి వారుగా, ప్రత్యేకముగా దైవ చిత్తము ప్రకారము ఏర్పాటు చేయబడుతూ ఉన్నటువంటి వారుగా మనము చదువుతూ ఉన్నాం. మొదటి పట్టణంలో మనము చదివినటువంటి సంసోను గారి యొక్క పుట్టుక దేని కొరకు ఏర్పాటు చేయబడినదో దేవుడే స్వయముగా ఇరికిస్తూ ఉన్నాడు. అతడు ఇజ్రాయేలీలను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సంసోను యొక్క జీవిత చరిత్రను మనము చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో ఈ విధంగా ఫిలిష్తీయులతో అతడు అనేక పర్యాయములు పోరాడి తన బలహీనత వలన, స్త్రీలను గురించి తనకున్నటువంటి బలహీనత వలన అతడు ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో సంపూర్ణముగా సఫలీకృతుడు కాలేకనే అతడు మరణించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నాం. అయితే దైవ ప్రణాళికను అతడు చివరి వరకు, అనగా తాను చనిపోయేంత వరకు ఇజ్రాయిలు ప్రజలను వారి యొక్క శత్రువులు, ప్రధాన శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల నుండి వారిని రక్షించడానికి, కాపాడడానికి తన యొక్క జీవితాన్ని పణముగా పెట్టినటువంటి వ్యక్తిగా సంసోను మనకు న్యాయాధిపతుల గ్రంథములో తెలియపరచబడుతూ ఉన్నాడు. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడుతున్నది అనేటటువంటి విషయాన్ని ఇదిగో మనం చదువుతున్నాం. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షరసమును గాని మద్యమును గాని పానము చేయుడు, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలుల సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును అని మనకు బప్తిస్మ యోహాను గురించి చెప్పబడుతున్నది. ఈ విధంగా దేవుని యొక్క ప్రజలకు, దేవుని కొరకు సన్నద్ధులైన ప్రజలను ఆయన సమాయత్త పరుస్తూ
తన యొక్క జీవితమును ఏ విధంగా జీవించనున్నాడో ప్రభువు బప్తిస్మ యోహాను తల్లిదండ్రులకు ఎరుగుపరుస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే దేవునికి ఆజ్ఞానుసారముగానే బప్తిస్మ యోహాను తన యొక్క జీవితమును దైవ ప్రజలు అనగా దేవునికి రక్షణ కొరకు ఎదురు చూచినటువంటి ప్రజలు దైవ రక్షణను తమ యొక్క జీవితములో పొందడానికి ఆయన ఏ విధంగా రక్షకుని రాకడను సిద్ధము చేసి ఉన్నాడో దాని కొరకు ఆ నీతివంతమైన మార్గమును సిద్ధము చేయుటలో తన ప్రాణములను కూడా ఆయన ధారపోసి ఉన్నాడో మనము చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దైవ ప్రణాళిక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మానవుల యొక్క రక్షణ కొరకు, మనలను దేవుని యొక్క కృపతో నింపుట కొరకు, మనము దేవుని యొక్క అనుగ్రహములో జీవించుట కొరకు ఎల్లప్పుడూ కూడా రచించబడుతున్నది. దాని కొరకు దేవుడు నిత్యము కూడా తన ప్రణాళికలను మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దైవ ప్రణాళికలను మనము గుర్తించి దాని ప్రకారము జీవించడం ద్వారా మన జీవితమును ఇదిగో ఆనాటి సంసోను యొక్క తల్లిదండ్రుల వలె మరియు బప్తిస్మ యోహాను యొక్క కుటుంబము వలె మన జీవితములు మన కుటుంబములు ధన్యము కాగలవు అనేటటువంటి వాస్తవాన్ని ఈనాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనగా దైవ ప్రణాళికకు మనము సంపూర్ణముగా లొంగి మన జీవితాలను దానిని స్వీకరించుట, తద్వారా దేవుని చిత్తము ఈ లోకములో మన జీవితములో ఏర్పాటు చేయబడుట అను గొప్ప అనుగ్రహము, గొప్ప దీవెన ఈ లోకములో ఏర్పాటు చేయబడుతున్నది. ఇర్మియా ప్రవక్త గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించబడిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క సంకల్పము మన ఒక్కొక్కరి జీవితంలో ప్రతిరోజు ఇవ్వబడుతున్నది. మనము ఆయన యొక్క ప్రణాళికను, చిత్తమును ఎరిగి ఉండుటకు చెవియొగ్గి మనము ఆలకించడము, ఆయన మాటలను మన జీవితంలో స్వీకరించడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా అది మనకు ఎరిగించబడుతున్నది. యెషయా ప్రవక్త గ్రంథములో 14వ అధ్యాయములో 24వ వచనములో మనం చదువుతున్నాం. నేను సంకల్పించిన కార్యము నెరవేరును, నేను నిర్ణయించిన పని జరిగి తీరును. దేనిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? అసిరియా, ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రు దేశమును ఏ విధంగా దేవుడు నాశనము చేయనున్నాడు. అతి గొప్ప సామ్రాజ్యముగా విర్రవీగుతూ ఉన్నటువంటి అసిరియా దేశాన్ని దేవుడు ఏ విధంగా నాశనము చేయనున్నాడో మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. తద్వారా ఇజ్రాయేలు ప్రజలలో తన యొక్క జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఇవ్వబడుతున్నదో చెప్పబడుతున్నది. ఇంకను సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 1వ వచనము, నరుడు పథకములను సిద్ధము చేసుకుని వచ్చును గాక, కానీ ప్రత్యుత్తరం ఇచ్చినది ప్రభువే. మన కార్యములు మనకు మంచిగానే కనిపింపవచ్చును, కానీ ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. దేవుని నీ కార్యక్రమములను దీవింపమని వేడుకొందువేవని నీకు తప్పక విజయమును కలుగును. ప్రభువు ప్రతి కార్యమును ఏదేని ఒక ఉద్దేశముతోనే చేయును. దుష్టుని శిక్షించినప్పుడును అతని ఉద్దేశము వమ్ము కాదు, పొగరుబోతును ప్రభు చేదరించును. ఈ విధంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మనందరము కూడా మన జీవితములో స్వీకరించడం ద్వారా మాత్రమే మన కార్యములు, మన జీవితములు విజయము పొందగలవు. మన జీవితములో ఆవరించి ఉన్నటువంటి చీకటి తొలగిపోగలదు. మన జీవితములో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఆ సమస్యలు, బాధలు మన నుండి తొలగిపోవచ్చును. మనకున్నటువంటి అవమానములు తొలగిపోవచ్చును. ఆనాటి సంసోను తల్లిదండ్రులు ఏ విధంగా వారికి అవమానము తొలగింపబడుతున్నదో, ఏ విధంగా జకరియా, ఎలిజబెత్తములు వారు బిడ్డను పొంది తమ అవమానమును వారు ఏ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నారో, దైవ ప్రణాళిక ద్వారా మాత్రమే ఇది మన జీవితంలో సాధ్యమగును. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దైవ ప్రణాళికలో మనము కూడా భాగం పొందుటకు
మన జీవితంలో దానిని గుర్తించి ఎరిగి దానిని మనము మన జీవితంలో మనస్ఫూర్తిగా స్వీకరించి దానికి కట్టుబడి మనవంతు దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి మనవంతు దేవునితో కలిసి పనిచేస్తూ మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో విజయమును పొందడానికి దేవుని యొక్క చిత్తము ఈ లోకములో ఏర్పాటు చేయబడటానికి ప్రభు మనలను ప్రార్థించమని కోరిన విధముగా దేవుని యొక్క చిత్తము పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతూ ఉన్నదో భూలోకములో కూడా అదే విధంగా మన జీవితంలో నెరవేర్చబడటానికి ప్రార్థన చేద్దాం. మరియ తల్లి వలె నా చిత్తము కాదు నీ చిత్తము, ప్రభు యేసు వలె నా చిత్తము కాదు నీ చిత్తము అని దేవుని చిత్తానికి తలయొగ్గి దేవుని యొక్క విజయములో దేవుని యొక్క దీవెనలలో మన జీవితములను ఏర్పాటు చేసుకుందాం.